ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నెల 18న రిటైర్ కానుండడంతో కొత్త సీఈసీ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 17న సెలక్షన్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, లోక్సభ విపక్ష హోదాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నారు. సీఈసీ, ఈసీ ఎంపికకు సంబంధించిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడానికి ఒక్కరోజు ముందే సీఈసీ ఎంపిక ప్రారంభం కానుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నెల 18న రిటైర్ కానుండడంతో కొత్త సీఈసీ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 17న సెలక్షన్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, లోక్సభ విపక్ష హోదాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నారు. సీఈసీ, ఈసీ ఎంపికకు సంబంధించిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడానికి ఒక్కరోజు ముందే సీఈసీ ఎంపిక ప్రారంభం కానుంది.